ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియోలో తెలియచేస్తానండి. అలాగే ఏ నక్షత్రాల వారు ఏ రాశి వారికి చెందుతారో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి గతం కంటే ఆదాయం ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పుడు ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎంతో తెలుసుకుందాము. ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 4, అవమానము 3గా కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి. ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఆదాయము 2, వ్యయము 8, రాజ్యపూజ్యము 7, అవమానము 3. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అవమానించే వారి సంఖ్య కన్నా కూడా. మూడవది మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఆదాయము 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఆదాయము, వ్యయము సమానంగా ఉంది ఈ రాశి వారికి. గౌరవించే వారి సంఖ్య కంటే అవమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. నాలుగవది కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఆదాయము చూసుకుంటే కనుక 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 6, అవమానము 6. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎక్కువగా ఉంది ఖర్చు కన్నా కూడా. గౌరవము, అవమానము సమానంగా ఉంది. ఐదవది సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఆదాయం 2 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానము 2 గాను ఉంది. ఆదాయం కన్నా సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో వ్యయం ఎక్కువగా ఉంటుంది. గౌరవము, అవమానము సమానంగా ఉన్నాయి. ఆరవది కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 5 గాను, అవమానం 2 గాను ఉంది ఈ కన్యారాశి వారికి. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం, వ్యయం సమానంగా ఉంది. గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అవమానించే వారి సంఖ్య కన్నా కూడా. ఏడవది తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 5 గాను కనిపిస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. అలాగే గౌరవించే వారి సంఖ్య కన్నా అవమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎనిమిదవది వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 4 గాను, అవమానం 5 గాను కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే గౌరవించే వారి సంఖ్య కన్నా అవమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తొమ్మిదవది ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు,
ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 5 గాను ఉంది. ఆదాయం ఎక్కువగా ఉంది ఖర్చు కన్నా. అలాగే గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అవమానించే వారి సంఖ్య కన్నా కూడా. 10వది మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఆదాయం 14 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 3, అవమానం 1 గాను ఉంది. ఆదాయం వ్యయం 2 సమానంగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి. గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అవమానించే వారి సంఖ్య కన్నా. 11వది కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఆదాయం 14. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయి. అలాగే గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అవమానించే వారి సంఖ్య కన్నా కూడా. చివరిది మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానం 4 గాను ఉంది. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉంది ఖర్చు కన్నా కూడా. అలాగే గౌరవించే వారి సంఖ్య కన్నా అవమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల్లో ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 3 రాశుల వారికి ఆదాయము ఎక్కువగా ఉంది, బాగా సంపాదిస్తారు. కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది వహించాలి. అంటే ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ అనేది చేయకుండా వీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. సో చూసినారు కదండి, 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి అంటే 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎంతో కొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి. సో అందుకని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.